అది 2017 సంవత్సరం. పెరూలోని నజ్కా ఎడారి కుస్కోలో జరిపిన తవ్వకాల్లో 2 విచిత్ర ఆకారాలు బయటపడ్డాయి. అవి చూడడానికి అచ్చంగా ఏలియన్ భౌతిక కాయంలో ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అవి గ్రహాంతర వాసులవేనని కొందరి వాదన. మనం చాలా సినిమాల్లో కూడా గ్రహాంతర వాసుల కథల గురించి చూసాం, విన్నాం. గ్రహాంతర వాసుల పట్ల ప్రతి మానవునిలో ఓ కుతూహలం, వాళ్ళ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంది. ఆ కోరికే అనేక పరిశోధనలకి దారితీసింది. గ్రహాంతర వాసుల ఉనికిగా భావించే ఆ శకలాలు కథ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అనంత భూగోళంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో. ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త విషయాలు వింతలు తెలుసుకున్నా అది అల్పమే. తెలియాల్సిన రహస్యాలు ఇంకా అనంతమే. తెలియని రహస్యాలను ఛేదించాలనే ఆ ఆసక్తి మానవుని మేధస్సును తొలుస్తూ ఆ రహస్యాన్వేషణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే దిశగా అడుగులు వేయిస్తుంటే, కొన్నిసార్లు ఈ కాలగర్భంలో నిక్షిప్తమైన నిగూఢ రహస్యాలే ఎదురొచ్చి మానవునికి సవాల్ విసురుతాయి. అలా మనిషికి ఎదురైన ఒక సవాల్ ఒకానొక తవ్వకాల్లో బయటపడ్డ వింత ఆకారంలో ఉన్న 2 శకలాలు. అసలు ఏంటా శకలాలు? అంత ఆశ్చర్యపడేంతగా అవి మనకు విసిరిన సవాళ్లేంటి? ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా దేశాలు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం, భూమి మీద ఉన్నట్టే అంతరిక్షంలోనూ మనలా జీవులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? మనలా మానవ రూపంలో ఉంటారా? లేక వేరుగా ఉంటారా? మనకంటే అప్డేటెడ్గా ఉంటారా? లేక అనాగరికంగా ఉంటారా? ఇలా ఎన్నో సమాధానం అంతుచిక్కని అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. అయితే అంతరిక్షంలోని వేరే గ్రహాల్లో కూడా జీవులు ఉన్నాయని, గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనని, ఏలియన్స్ ఉంటారని అందరూ బలంగా విశ్వసిస్తారు. అయితే అలాగే మళ్లీ ఏలియన్స్ ఉనికి నిజమే అనేటట్టుగా ఉన్నాయి పెరు ఎడారిలో దొరికిన ఆ 2 శకలాలు. చూడటానికి అవి అచ్చంగా ఏలియన్స్ను పోలినట్లు కనిపిస్తున్నాయి. 2023వ సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో మెక్సికో పార్లమెంట్లో మెక్సికన్ అధికారులు గ్రహాంతర వాసుల భౌతిక కాయాలుగా చెబుతూ 2 మానవేతర ఆకారాలను ప్రదర్శించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వంకర తలతో కుచించుకుపోయిన శరీరంతో ఉన్న ఈ ఆకారాలు అందరిలో ఒక తెలియని సవాళ్లు విసురుతున్నాయి. ఇవి గ్రహాంతర జీవులా అనే ఆశ్చర్యాన్ని, ఆసక్తిని అందరిలో కలిగిస్తున్నాయి. వీటి గురించి యుఎఫ్ఓ నిపుణుడిగా చెప్పుకునే జైమ్ మౌసాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ వీటిని 2017లో పెరూలోని కుస్కోలో గుర్తించినట్లు చెప్పారు. రేడియో కార్బన్ టెస్ట్ చేయగా ఆ 2 1800 ఏళ్ల క్రిందటివని తెలిసిందని తెలియజేశారు. ఈ 2 ఏలియన్స్ మృతదేహాలకు డిఎన్ఏ నమూనాలు పరీక్షించగా అసలు వీటి డిఎన్ఏలో ఏముంది అనేది సరిగ్గా తెలియలేదు. ఎక్స్రే కూడా తీయగా అరుదైన లోహంతో ఉండే ఒక ఏలియన్ అవశేష గుడ్లు వంటి వాటివి కనుగొన్నట్లు హౌసన్ వెల్లడించారు. ఈ శిలజాలకు మానవ పరిణామంతో సంబంధం లేదని చెప్పారు. నాసా పరిశోధకులు డేవిడ్ స్పెర్గెల్ ఆ ఆకారాల విశ్వసనీయతపై సైంటిఫిక్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున అనుమానాలున్నాయని, వాటిలో ఏముందో తాము పరిశీలిస్తున్నామని అన్నారు. అయితే నాసా వందలాది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టులపై జరిపిన సుదీర్ఘ పరిశోధనల్లో గ్రహాంతర వాసులు ఉన్నట్లు ఖచ్చితమైన అధికార ఆధారాలు దొరకలేదని, అలాని గ్రహాంతర వాసులు లేరని కొట్టిపారేలేమని, కాకపోతే ఖచ్చితంగా ఆధారాలు మాత్రం దొరకలేదని చెప్పింది. ఎంతో మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ రిపోర్ట్ కూడా గ్రహాంతర వాసులకు సంబంధించి కొత్త సమాచారం కానీ ఆధారాలు కానీ ఇవ్వలేదు. దీనిలో స్పష్టత ఇవ్వనప్పటికీ భూ వాతావరణంలో గుర్తు తెలియని ఏలియన్ టెక్నాలజీ ఏదైనా ఆపరేట్ అయ్యే అవకాశాలను మాత్రం నాసా తోసిపుచ్చలేదు. వీటికి సంబంధించి హై క్వాలిటీ డేటా లేకపోవడమే ఈ రహస్యానికి కారణమని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్లో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నికోలా ఫాక్స్ చెప్పారు. యూఏపీలు కనిపించాయని అంటున్న విషయంలో శాస్త్రీయమైన ముగింపు ఇచ్చేందుకు వీలుగా వాటి మూలాలు, స్వభావానికి సంబంధించిన డేటా అందుబాటులో లేదని నికోలా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి డేటాను పరిశీలించేందుకు ఒక విస్తృతమైన డేటాబేస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యూఏపీ రీసెర్చ్కు కొత్త డైరెక్టర్ను నాసా నియమించినట్లు నికోలా ప్రకటించారు. డేటా సేకరణ, పరిశీలన ప్రక్రియలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ టూల్స్ను కొత్త డైరెక్టర్ వాడనున్నారు. ఏదేమైనా మెక్సికన్ పార్లమెంట్లో ప్రదర్శించిన ఈ 2 వింత ఆకార శకలాలు ఏలియన్సా కాదా అనే విషయంపై ఇప్పటి వరకు శాస్త్రీయపరమైన స్పష్టతతో కూడిన ఆధారాలు లభించలేదు. కానీ ఇవి ఏలియన్స్వే అంటూ వారు పేర్కొనడాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు ఖండించారు. మానవ శరీర భాగాలకు కొంత మార్పులు చేసి ఇలా తయారు చేశారని కొందరు వాదిస్తున్నారు. అంతకుముందు ఏలియన్లు ఉంటాయని ప్రచారం జరిగే ఫ్లయింగ్ సాసర్లు అంటే యూఎఫ్ఓలపై
తమ దేశం కొన్ని విషయాలను దాచిపెడుతుందనే అమెరికా మాజీ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రిష్ వ్యాఖ్యలు వీటికి ఆజ్యం పోస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరిలో ఏలియన్స్కు సంబంధించిన ఆసక్తి ఉంది. ఏలియన్స్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా హాలీవుడ్లో గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని అవి ఇంకా పెంచాయి. గ్రహాంతర వాసులు ఉన్నారని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. కానీ వాటికి సరైన సైంటిఫిక్ ప్రూఫ్ మాత్రం లేదు. ఆ దిశగా ఏలియన్స్ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలోనే ఉన్నారు మన సైంటిస్టులు. చూద్దాం, ఈ రహస్యాన్వేషణలో ఆధారపూరిత సమాధానాలే దొరుకుతాయో లేక సరికొత్త సవాళ్లే ఎదురవుతాయో. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. మరో స్పెషల్ స్టోరీస్తో మళ్ళీ ముందుంటుంది 1TV న్యూస్.